రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారంలో మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే గనక కాస్త అనుకూలమైనటువంటి గోచారమే కనపడుతోంది. ఈ కారణంగా ఈ వారంలో మీకు ప్రధానంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారికి రోగాలు చాలా శాతం తగ్గుతాయి. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడము, సమయానికి, అవసరానికి డబ్బులు చేతికి అందడం వల్ల చక్కని పెట్టుబడులు పెట్టడము, వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడము, భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ పెట్టినటువంటి పెట్టుబడులు వృద్ధవడంతో పాటుగా చేసే ప్రతి ప్రయత్నంలోనూ కూడా సఫలీకృతమయ్యే అవకాశం కనపడుతోంది. ముఖ్యంగా గృహం లేని వారికి గృహయోగ్యత, ఇల్లు కట్టాలనుకున్న వారికి కట్టే అవకాశాలు, గవర్నమెంట్ పరమైనటువంటి గృహలబ్ధులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత, ప్రీతి, అనురాగము బాగా ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో ఉండేటటువంటి సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. చిన్న చిన్న రుణ బాధల నుంచి కూడా మీరు చక్కగా బయటపడగలుగుతారని చెప్పొచ్చు. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పొలాల యందు కానీ, ఇళ్ల స్థలాల యందు కానీ, వ్యవహారాల యందు కానీ చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు. ఇక వస్తువులు కానీ, వాహనాలు కానీ చెడిపోకుండా లేదా వాటికి సంబంధించిన మెయింటెనెన్స్లు చేసుకోవడానికి బాగా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఆర్థికంగా ఎదగడానికి, మీ అంతటి మీరు సొంతంగా వ్యవహారం చేయడానికి బాగా ఎక్కువగా ప్రాకులాడతారని చెప్పొచ్చు. వ్యాపార పరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా వ్యాపారాన్ని చేయడం, వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనుకూలమైన ఫలితాలతో పాటుగా ఆరోగ్యాన్ని చక్కగా సముపార్జించుకుంటారని చెప్పొచ్చు. లేదా దీర్ఘకాలిక రోగాలు చాలా శాతం తగ్గుతాయి. ప్రమాదాల నుంచి తప్పించుకోగలుగుతారు. భవిష్యత్తు గురించి, అభివృద్ధి గురించి, మీ జీవితం గురించి, మీ కుటుంబం గురించి విశేషంగా ఆలోచించడము, ధనాన్ని ఖర్చు పెట్టడము, నిర్ణయాలు తీసుకోవడము చేస్తారు. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యవహార విషయాల్లో ఎటువంటి ఒడిదుడుకులున్నా, ఎటువంటి సమస్యలున్నా సరే ఈ వారం అవన్నిటి నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి కొంత ఇబ్బందులు ఎదురైనా కూడా వాటి నుంచి అధిగమించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే దైవ బలం చాలా ముఖ్యం. జాతకాలు ఒకసారి చూపించుకోండి. ఇక దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఖచ్చితంగా మీకు కలిసి వస్తాయి. కాబట్టి వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. ఉద్యోగ వ్యాపారాల కోసం విదేశాలు వెళ్ళడానికి అనుకూలమైన కాలం.